హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్పై ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. వెంటనే మన నోటిఫికేషన్ రూపంలో మనకు వీడియోస్ వస్తాయి. ఒక కస్టమర్ అయితే కాటన్ శారీస్ ఫాల్ వేయమని ఇచ్చారండి. కాటన్ శారీస్కి ఫాల్స్ ఏ విధంగా వేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఫాల్స్ రెండింటిని కూడా తడిపి ఆరేసి ఫోల్డ్ చేసి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా శారీ మొత్తం ఓపెన్ చేసి అంచులు ఉంటాయి కదండి, చివర్లు ముందుగా మనం తిరగల మరగలు అనేది చూసుకోవాలండి. చూసేసి ఏమైనా క్రాస్ ఉంటే మాత్రానికి క్రాస్ ఉన్న వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, శారీ కొంచెం అంచుల వైపు క్రాస్గా ఉంది. ఇలా స్ట్రైట్గా చూసేసుకొని దీనిని అయితే కట్ చేస్తున్నాను. చూసారా? కట్ చేసిన తర్వాత చాలా స్ట్రైట్గా అయితే ఉందండి. ఎప్పుడు కూడా మనం అంచులు కుట్టాలి అంటే ఖచ్చితంగా స్ట్రైట్గా చూసుకొని అయితే స్టిచ్ చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అంచు అనేది కొద్దిగా సన్నగా మడుచుకోవాలి. తర్వాత రెండో ఫోల్డ్ కూడా మలుచుకోవాలి. ఇలా మలటం ద్వారా చీరకు పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటాయి. నేర్చుకునేవారైతే మొత్తం కూడా ఒకేసారి స్టిచ్ చేయకూడదండి. కొద్ది కొద్దిగా మడుచుకుంటూ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఎవరైనా సరే, కొత్తవారైనా పాతవారైనా కూడా కొద్ది కొద్దిగా మడుచుకుంటూనే స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడైతేనే లైన్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెం మడుచుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలానే చివరి వరకు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చివరిలో కొంచెం కుట్ట అనేది డబుల్ పడాలండి. అంటే ఇలా మిషన్ పాదాన్ని వెనకకి ముందుకు అంటే కుట్ట అనేది కొంచెం డబుల్ పడుతుందండి. చూసారా? కుట్ట అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా స్ట్రైట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఫాల్ వేసేద్దామండి. మనం ఇప్పుడు అంచులు కుట్టాం కదా కడచెంగు వైపు, సేమ్ అటువైపే వేద్దామండి. ఫాలుని ఒక పావించు మందం అయితే లోపలికి మడుచుకోవాలండి. మడిచి మనం అంచులు కుట్టిన దగ్గర ఎక్కడి నుంచి ఫాలు వేసుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా. ఇలా నేను చూపించాను కదా, మన చేతితో జానమందం వదిలిపెట్టేసి అక్కడి నుంచి శారీకి ఫాలు కుట్టడం స్టార్ట్ చేయాలి. ఫాలును కానీ శారీని కానీ లాగకూడదండి. చాలా నీట్గా, అంటే ఎటు కదలకోకుండా స్టిఫ్గా పట్టుకోవాలండి. ఫాలును లాగితే ఫాలు ముడతొస్తుందండి. అలాగే చీరను కూడా లాగి కుడితే అది కూడా ముడతొస్తుందండి. లాగకోకుండా శారీ మొత్తాన్ని కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ముడతలు లేకోకుండా స్టిచ్ వేసిన ప్రతిసారి కూడా సర్దుకోవాలండి. సర్దుకుంటూ వేసుకుంటే ఇలా చెయ్యి ఉంటుంది కదా, ఇలా ఒక చెయ్యి శారీని సర్దుకుంటూ ఇంకొక చెయ్యి ఫాలుని సర్దుకుంటూ వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు కనుక మీరు వేసినట్టయితే ఫాలు అసలు ఏమాత్రం కూడా ముడత అనేది రాదండి. ఇలా సర్దుకుంటూ వేసుకోవాలి. అంతేకాని ఒకేసారి స్టార్ట్ చేసిన దగ్గర నుండి చివరి వరకు ఒకేసారి కుట్టు అనేది వేయకూడదండి. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఇటు చివర్లు కూడా ఫాల్ అనేది కొంచెం పావించు లోపలికి అనేసి మడుచుకోవాలి. మడిచి పాదాన్ని ఒక 2 టైమ్స్ వెనక్కి ముందుకానంటే డబల్ పడుతుందండి. చాలా నీట్గా అయితే ఉంటుంది, ఫాల్ ఊడిపోకుండా. ఇప్పుడు మళ్ళీ ఫాల్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే వేయాలండి. కొద్దిమంది అటు చివరి నుంచి వేసుకుంటూ ఇటు ఫస్ట్కి వస్తారండి. అట్లా కాగదండి. ఇలా వేస్తే మనకి ఫాలు స్ట్రైట్గా ఉన్నది లేనిది అయితే అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా ఇలానే వేస్తాను. ఇలా మనం స్టార్టింగ్ ఎలా అయితే శారీని సర్దుకుంటూ ఫాలు వేసామో ఈ రెండో వైపు వేసే అప్పుడు కూడా సేమ్ శారీని సర్దుకుంటూ వేయాలండి. శారీ ఇలా మిషన్ మీద ముడతలుగా ఉంటే ఫాల్ కూడా ముడతలే వస్తుందండి. మనం కుట్టే ప్లేస్లో ముడత అనేది లేకోకుండా శారీని చాలా నీట్గా సర్దుకుంటూ అయితే వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇది కాటన్ శారీ కనుక వేయడం ఈజీగానే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్లా కాటన్ శారీస్ పైన అయితే ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా నీట్గా అయితే వస్తుంది. శారీస్కి ఫాల్స్ వేయాలి అంటే ఖచ్చితంగా ఫాల్స్ అయితే మనం తడిపి ఆరేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫాల్స్ అనేవి కలర్ పోతుంటాయి కదా, మనం అలానే వేసామనుకోండి, వాళ్ళు శారీ వాష్ చేసిన టైంలో ఫాల్ కలర్ మొత్తం పోయి శారీస్కి అయితే అంటుతుంది. ముందుగా మనం ఒకసారి వాష్ చేసి వేసామంటే ఇలా కుట్టే టైంలో కూడా మనకి ముడతలు అనేది రాకోకుండా చాలా నీట్గా కుట్టడం కూడా వస్తుంది. కస్టమర్స్ కూడా శారీ ఫాలు మంచిగా నీట్గా వేసారనేసి మనకి ఇంకా కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఫాలుని అయితే ఇలా చివరి వరకు వేసేసుకోవాలండి.
చివరగా మనము పాదంతో మళ్ళీ ఒక 2 టైమ్స్ బ్యాక్‌కి అంటే కుట్టు అనేది కొంచెం డబుల్ పడుతుందండి. చూసారా ఫాల్ అనేది ఎక్కడా కూడా అసలు ముడత అనేది రాలేదు. అసలు బయట నుంచి చూస్తే ఫాల్ వేశారా లేదా అన్నట్టుగా అయితే ఉంది. ఏమైనా దారాలు ఉంటే కట్ చేస్తున్నాను. చూసారా అసలు ఫాల్ వేశారా లేదా అన్నట్టుగా ఉంది. మొత్తం మీకు ఫస్ట్ నుంచి చూపెడుతున్నానండి. ఫస్ట్ నుంచి ఇటు చివరి వరకు కూడా ఎక్కడా కూడా కుట్టనేది ఎగుడు దిగుడుగా కాకుండా క్రాస్ లేకోకుండా చాలా స్ట్రైట్‌గా అయితే వచ్చిందండి. మనకి కుట్టుని చూసే అర్థమవుతుందండి ఫాల్ ఏ విధంగా వేశారు అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.